హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి స్టైల్స్ గార్డెనింగ్. ఈరోజు నేను మా గార్డెన్లో విడిచిన సిరిమల్లె పూలు ఒక్కసారి వీడియో చూపిస్తానండి. చూడండి ఎంత పెద్ద పెద్ద పువ్వులో మల్లె చెట్టు మొత్తం చూపిస్తా. చూడండి ఎన్ని పువ్వులు విడిచాయో. మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చాను కదా, చాలా ఎక్కువ మొగ్గలు వేసినాయి అని. చూడండి ఎన్ని మల్లెపూలు విడిచాయో. ఇంకా మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. నేను కేవలం ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మాత్రమే ఇస్తున్నానండి. నేను ఎటువంటి ఫెర్టిలైజర్లు మందులు అలాంటివి ఏవి వాడట్లేదు. న్యాచురల్ పద్ధతిలో కిచెన్ కంపోస్ట్ తయారు చేసి ఇస్తున్నాను. దీని పాటింగ్ కూడా చూపిస్తా. చూడండి ఎంత చిన్నదో ఇది. ఇదిగోండి, ఇందులో 2 రకాలు పెట్టాను నేను మల్లె చెట్లు. ఫస్ట్ మనం పాట్ సెలెక్ట్ చేసుకుని మంచి మట్టి ఇచ్చుకోవాలండి. చూసారా, మట్టి ఎప్పుడు తేమగా చక్కగా ఉంటుంది. దీనికి పశువుల ఎరువు ఒకటి ఇచ్చుకోవాలండి అప్పుడప్పుడు. చూడండి ఇదిగోండి, ఇదంతా ఒక చెట్టే. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇందులోని అప్పుడు కుండీ ఖాళీ లేక 2 కలిపి ఒకే దాంట్లో పెట్టేశాను నేను. కానీ చూడండి ఎంతంత పువ్వులో. ఇది ఇంతే కాదు, ఇంకా ఉందండి చెట్టు. చూపిస్తాను మీకు, అవతలకి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఇదిగోండి వచ్చేసాను ఇటుపక్క. అటు నుంచి ఇటు వచ్చాను. ఇటుపక్క కూడా చూసారా చెట్టు. ఇదిగోండి పువ్వులు ఎన్ని ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా చాలా పువ్వులు విడిచిందండి. పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్ కంపోస్టు, తర్వాత మనం ఈ సమ్మర్లో వడియాలై పెట్టుకున్న పప్పు నీళ్ళు, ఇలా ఇవన్నీ కూడా ఇచ్చానండి. చూడండి ఎంత చెట్టు ఉందో. ఇదంతా చెట్టే మల్లె చెట్టు. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఇలా పువ్వులు చూస్తుంటే చాలా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి. చిన్న చిన్న బాల్కనీలు ఉన్నవాళ్ళు కూడా ఈ పాట్ ఏమి పెద్ద ప్లేస్ ఆక్రమించదండి. ఏదైనా ఒక కార్నర్లో పెట్టుకుని ఇలా మల్లె చెట్టుని పెంచుకుని ఒకసారి మల్లె చెట్టు పరిస్థితి చూసి వాటి ఆకులు అవి పీకేసి చక్కగా మంచిగా ఎరువులు అవి ఇచ్చుకుంటే, ఎరువులు అంటే పశువుల ఎరువు, కిచెన్ వేస్టు ఇట్లాంటివన్నీ ఇచ్చుకుంటే పువ్వులు చాలా పోస్తాయండి. సీజనల్గా ఇలాంటి ఒక 4 చెట్లు పెట్టుకుంటే, గార్డెన్ ఉన్న వాళ్ళైతే ఒక 4 చెట్లు పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇది చూసారా ఎన్ని ఉన్నాయో. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు సీజన్ వస్తుంది, కానీ చూసారా మా గార్డెన్లో ఇంకా ఎన్ని పువ్వులు. ఇది 3వ సారి అండి తీయడం పువ్వులు ఇవి. నేను ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఆకంతా తుంచేస్తాను. కొత్త చిగురు వస్తుంది కదా. రోజు వాటర్ 2 పూటలా ఇచ్చుకుని 15 రోజులకు ఒకసారి కిచెన్ వేస్ట్, పశువుల ఎరువు. పశువుల ఎరువు అంటే ఇదిగోండి మాగిన పశువుల ఎరువు. ఇది 1 సంవత్సరం అవుద్దండి. సంవత్సరం అయ్యేసరికి మనం ఏం చేయకుండానే ఇది ఇలా అయిపోద్ది. మేము అక్కడ పశువులు కబేళాకి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇదిగోండి కిచెన్ వేస్ట్. చూసారా కిచెన్ వేస్ట్ చూడండి, మన గార్డెన్లో చేసిన కిచెన్ వేస్ట్. ఇది ఎంత బాగుందో చూడండి. ఇవి ఇందులో వంకాయ మొక్కలు పెడదామని రెడీ చేశాను. ఇవ్వండి తోటకూర చూడండి ఎంత బాగుందో. ఎర్ర తోటకూర భలే బాగుంది. ఇప్పుడే వస్తున్నాయి మొక్కలు. ఎర్ర తోటకూర, అలాగే పాలకూర వస్తుంది. ఇదిగోండి అలాగే ఆకుకూరల్లోని ఇదిగోండి పుదీనా వేసాను నేను. తర్వాత పొన్నగంటి కూర, తర్వాత దీంట్లోనేమో చుక్క కూర వేసాను. మధ్యలోని దోసకాయ పాదు పెట్టాను, రాలేదు. దోసకాయ పాదు పెట్టాను. అట్లాగే ఇదేమో పొన్నగంటి కూర, హెల్త్కి మంచిది అన్నారని ఇది ఒకటి వేసానండి. నెక్స్ట్ ఇవ్వండి కనుపు చిక్కుడు, బీరపాదులు ఇంకా ఉన్నాయి. అప్డేట్ ఒకసారి ఇచ్చేస్తాను నేను మన గార్డెన్లో పాదులన్నీ కూడా. ఇదిగోండి ఇదేమో కాకరకాయ, పెద్ద కాకరకాయలు. నెక్స్ట్ ఇదేమో నేతి బీర. ఇలా అన్నీ పెట్టేసుకున్నాను ఒక్కొక్క పాటింగ్లోని. చూడండి పసుపు పూలు చూడండి ఎంత బాగున్నాయో.
మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకు ముందు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇంకా చూడండి చింత చిగురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.